వేణుగారి మీద జరిగినటువంటి సంఘటనను మనమంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. నేను కూడా చూశాను. కేవలం పుస్తకం అనే ఒక నెపంతో ఒక భావజాలం మీద దాడి చేయటానికి పూనుకున్నారు. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటన కాదు. పైనుంచి కింది వరకు కూడా ఈ దాడి జరుగుతోంది. మొన్ననే అంబేద్కర్ను ఉచ్చరించకూడదని పార్లమెంటు సాక్షిగా అమిత్ షా గారు అనటం. అంతేకాదు, ఈ మధ్యనే కేరళ రాష్ట్రాన్ని మినీ పాకిస్తాన్ అని వర్ణించటం అనేది చేస్తున్నారు. వ్యాఖ్యానాలన్నీ కూడా చేస్తున్నారు. ఒక్కొక్క దాడి చేస్తున్నారు. అట్లాగే బడిలో గురువుని తీసుకొచ్చి శిష్యుడికి కాళ్ళు పట్టించేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యకు పూనుకున్నారు. ఈరోజు బుక్ ఫేర్లో మెర్సీ మార్కెట్ చేసినటువంటి ఆ పుస్తకం మీద కానీ, వేణుగారి మీద కానీ, లేకుంటే స్కై మీద కానీ, సజయ్ గారి మీద కానీ, ఇంకా ఈ దాడులన్నీ కూడా పిరికివాడికి క్రూరత్వం ఎక్కువ అన్నట్టుగా, నిజంగా ఇందాక మిత్రులు అన్నట్టు అది మెజారిటీ అభిప్రాయం కాదు. ప్రజాస్వామ్యం అనేది మెజారిటీకి సంబంధించినటువంటి అభిప్రాయం. ఆ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు వీరు ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారు. దీన్ని సంఘటితంగా మనం ఎదుర్కోవటమే. తెలంగాణలో కూడా వాళ్ళు వచ్చేసారు. చాప కింద నీరు కాదు, ఇప్పుడు ప్రత్యక్షంగా వస్తున్నారు. మరి ఇలాంటి ఎక్కడో ఇదివరకు ఉత్తరప్రదేశ్లో అని అనుకుంటే మన తెలంగాణ మన ఇంటి ముందుకు వచ్చేసారు. అంతకుముందు కాకతీయ యూనివర్సిటీలో సాహిత్య చర్చ చేస్తుంటే సమూహం మీద డైరెక్ట్గా దాడి చేశారు. ఇది సహించరానటువంటి విషయం. తప్పకుండా వేణుగారి యొక్క మీద జరిగినటువంటి దాడిని, వీళ్ళందరి మీద దాడిని మనం అందరం కూడా ఐక్యంగా సంఘటితంగా ఖండించాలని నేను తెలంగాణ సాహిత్యం నుంచి, నవ తెలంగాణ నుంచి ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.